అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రస్తుతం నేను శ్రీశైలంలో ఉన్నా. ఈరోజు డే 4. ఈరోజు ఒంగోలు సైడ్ వెళ్తున్నా. దోర్నాల నుంచి ఒంగోలు వైపు వెళ్తున్నా. ఇది డార్మెటరీ. నేను చెప్పిన కదా డార్మెటరీ చూపిస్తాను. ఇది 100 రూపీస్ తీసుకొని డార్మెటరీలో ఇచ్చిన రూము ఇక్కడ ఉన్న చూపిస్తా చూడండి. ఇదే పెద్ద హాలు. ఈ హాల్లో అన్నీ సెట్ చేసారు, మొత్తం బెడ్లు అన్నీ. ఎవరు లేరు. కూలర్లు ఉన్నాయి. నైట్ ఈ కూలర్లు పెట్టుకొని పడుకోను. లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసిన. సో లగేజ్ని ఏమేమి తగ్గించాలని ఆలోచిస్తున్నా. తగ్గించేసి పార్సిల్ ఇద్దాం అనుకుంటున్నా వైజాగ్ నుంచి. చూడాలి ఇంకా. సో ఈ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. లగేజ్ మొత్తం ప్యాక్ చేసిన. సో ఇదే డార్మెటరీ. కళ్యాణకట్ట తర్వాత ఉంది. మనం పాతాళగంగ పోయే రోడ్లోనే ఉంది డార్మెటరీ. 100 రూపీస్. పర్లేదు, బాగానే ఉంది. సో నేను చూపిస్తా. అక్కడ ఉంది కదా, ఆ వెహికల్ తర్వాత ఉంది పాతాళగంగకి వెళ్ళే దారి. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. బ్యాగ్ వాటర్తో ఫిల్ చేసుకున్నా. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. శివాయ. లేట్ అయింది. అసలు నేను స్టార్ట్ అవుదాం అనుకున్న టైంకి అస్సలు ఏ రోజు కూడా ఈ 4 డేస్లో అయితే స్టార్ట్ కాలేదు. డిలే అవుతుంది. ప్రతి ఒక్కటి నాకు తెలిసి లగేజ్ వల్లనే ప్రతి ఒక్కటి మనకు బర్డెన్ అవుతూ ఉంటుంది. ఈ అట్లా పెట్టుకొని చూస్తే నాకు చదవడానికి కూడా ధైర్యం వస్తలేదు. పెట్టాలి ఏంటి అనేది. అట్లనే నాకు చాలా డిలే అవుతుంది. సరే, నేను ట్రావెల్ చేస్తే లెస్ లగేజ్తో చేయండి. కాకపోతే ఏంటంటే అది పెద్ద ట్రిప్ కాబట్టి కొంచెం లగేజ్ అనేది ఎక్కువ అయింది. టెంపుల్ నుంచి బయటికి వెళ్ళే దారిలోనే సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది. సో నేను వీడియోలో పెట్టినా. ఎవరైనా వీడియోని చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఛానల్కి వెళ్ళి చూడండి. సాక్షి గణపతి టెంపుల్ ఇది. అన్ని ఇంపార్టెంట్ టెంపుల్ అన్నీ ఒకటే దారిలో ఉన్నాయి. అదొక అడ్వాంటేజ్. లెఫ్ట్ హైదరాబాదు. నేను స్టేట్ వెళ్తున్నా. సరే, ఓకే. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇట్లా ఈక్వాలిటీ అండ్ రెస్పెక్ట్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అని వేసినందుకు. దూరమే పెట్రోల్ బంక్ అయితే. దగ్గర ఉందా దూరం ఉందా? ఎట్లా పోతారన్న ఈ ఘాట్ రోడ్లా? ఇగో ఇది వేసుకొని ట్రై చేయి. ఎక్కడి నుంచి నెట్టుకుంటూ వస్తారు అన్న? ఆంజనేయ స్వామి కూడా చాలా దూరం ఉంది అన్న. మళ్ళీ రీచ్ అయ్యి ఇలా పెట్టి. చలో, పెట్రోల్ ఒకటి ఇట్లనే ఎవరికైనా ఇద్దామని స్పేర్ పెట్టినా ఒకటి. ఆ పెట్రోల్ వీళ్ళకి బండి అయిపోయిందిగా వీళ్ళకి ఇచ్చిన. పాపం చాలా దూరం నుంచి వస్తారట. ఇంకా చాలా దూరం పోవాలి. నాకు ఒక పెట్రోల్ బంక్ అయితే కనవాలి ఈ వేలో. సో నాకు తెలిసి వాళ్ళకైతే బంక్ రాక వెళ్ళడానికి పెట్రోల్ అయితే యూజ్ అవుతుంది. చలో ఇంకా వెళ్ళిపోదాం. ఈ రోడ్ ఎంత బాగుందనంటే వితౌట్ యాక్సిలరేషన్ 70 స్పీడ్లో పోతుంది బండి. అసలు ఒకసారి ట్రై చేసిన క్లచ్ పట్టుకొని. మన రెగ్యులర్గా అట్లా ఏం నడపం క్లచ్ పట్టుకొని, కానీ ఒకసారి చూస్తే మొత్తం ఇక నేను బ్రేక్ వేయాల్సి వస్తుంది. స్పీడ్ ఎక్కువ అయిపోయి. అంత స్మూత్ ఉన్నాయి రోడ్లు, మంచిగా ఉన్నాయి రోడ్లు. ఏ బాస్ బాయ్. ఈ చెట్టు ముళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వామ్మో, ప్రాణం తీసేంత కొచ్చగా ఉన్నాయి. దింపితే చక్కగా వెళ్ళిపోతుంది. తుమ్మ చెట్టు ఇక్కడే. ఇంకా ముందు ఉంటే చూపిద్దాం అనుకున్నా, కానీ మొన్న లేకుండే. ఈయన ఒక్క దగ్గరనే ఉన్నాయి.
అరే వా, ఇక్కడ హైలైట్ ఉంది ఈ ముళ్ళు అయితే. నా ఫాలోవర్స్ వెళ్ళకనిద్దాం. చూడండి భలే ఉన్నది ముళ్ళు. ఇదిగోండి, మార్కాపురం ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు ఉంది. సో నేను గూగుల్ మ్యాప్ పెట్టట్లేదు, ఎందుకనంటే ఇక్కడ పెడితే ఫోన్ ఎండకి ఘోరంగా హీట్ అవుతుంది. ఏ ఫోన్ పెట్టినా కూడా మళ్ళీ ఫోన్లు హ్యాంగ్ అవుతాయి. అందుకే జనాలను అడిగిపోతున్నా, ఎందుకంటే బాగా ఇబ్బంది అయితే మ్యాప్ పెడతా. అట్లేం లేదు. 23 కిలోమీటర్స్ వరకు ఒకటే రోడ్ అంట మార్కాపురం వరకు. ఆ తర్వాత లెఫ్ట్ డైవర్షన్ ఉంటుందంట. అప్రాక్సిమేట్లీ ఒక 20 కిలోమీటర్స్ పోయిన తర్వాత మళ్ళీ అడుగుతా అయిపోతుంది. ఒక అరగంట పడుతుంది మనకు 20 కిలోమీటర్స్ పోవడానికి. అరగంట సేపు ఉత్తగా ఫోన్ ఇక్కడ పెట్టి ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏం లేదు కదా. సో అందుకే ఫోన్ అయితే పెట్టట్లేదు, బ్యాగ్లో పెట్టేసుకున్న ఫోను. చేలో ఇంకెళ్ళిపోదాం. ఈ కంకులు అసలు ఏం చేస్తారు? ఇవి ఏం కంకులు అంటే సీడ్, మేల్ ఫీమేల్ కంకులు ఉంటాయి కదా, అట్లా కూడా పెడుతున్నారు. శ్రీవారి లాగానే ఇట్లా మొక్కలు కూడా ఉన్నాయి. సో అవి ఇట్లా సంచులలో వేసి పంపిస్తున్నారు హైదరాబాద్ సైడు. ఏదైనా మెడిసిన్ తయారవుతుందా లేకపోతే ఏదైనా ఫుడ్కి సంబంధించిన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు మొత్తం పంటలన్నీ అయిపోయినట్టున్నాయి. ఇక్కడ ఒక మిర్చే కనబడుతుంది ఎక్కువ, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పంట. నిన్న నాకు అటు జోగులాంబ సైడు అటు చూస్తే మొత్తం పొగాకు తోటలు ఉన్నాయి. అసలు అనుకున్నా నేను ఒకటి ఫుల్ వీడియో చేస్తే బాగుండు, పొగాకు ఎట్లా ప్రాసెస్ చేస్తారని చెప్పేసి చేద్దాం అనుకున్నా. కాకపోతే మనకు వీలు కాదు. ఈ ట్రిప్లో ఏంటంటే ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేసినా కూడా నాకు మళ్ళీ చాలా రోజులు పెరిగిపోద్ది ట్రిప్పు. ఏదైనా మనము సాటిస్ఫై కాలేదు ఇక్కడ మళ్ళీ చేద్దాం అనిపించింది అనుకోండి, మళ్ళీ అవసరమైతే రావాలి. మళ్ళీ వస్తూనే ఉంటాం కదా తర్వాత మన లోకల్ ఏరియాలకైతే. వేరే స్టేట్స్కి అయితే పోలేము, మళ్ళీ పోలేకపోవడం ఏం లేదు, చూద్దాం. మా తెలుగు ట్రావెలర్ వివాన్ ఉన్నాడు మా ఇంట్లో. తెలుగు ట్రావెలర్ వివాన్ పెద్ద అయినాక పోతాడు కావచ్చు, చూడాలి. ఇక ఒక పంట చూసిన, ఎందుకంటే మన సైడ్ ఉండదు, అందుకే దిగిపోతున్నా. పొగాకు పంట మరి ఏమైందో కానీ మొత్తం అన్నీ ఎండిపోతున్నాయి. అసలు పొగాకేనా? పొగాకే. తెంపే వరకు తెంపారు, మళ్ళీ తర్వాత తెంపలేదు. అందుకే ఇంత పెద్దగా ఉన్నాయి, అయినా కూడా తెంపలేదు. సిగరెట్ చేస్తారు కదా, అబ్బా ఇవే ఆకులు, అవి సిగరెట్ చేసేది. దీని ఇట్లా మలిస్తే కదా చుట్ట గంట చుట్ట. మా ఇంటి పక్కన ఒక ముసలమ్మ వచ్చేది. ఆమె ఎప్పుడన్నా పొగాకు తినడానికి మా అక్కడ పొగాకు దొరకకపోతే చెప్పేది, గంట చుట్ట తెస్తే ఆ చుట్టతోని మళ్ళీ ఇప్పి పొగాకు వేసుకునేది. ఇప్పటికీ కొంతమంది తింటూ ఉంటారు పొగాకు. అసలు ఇక్కడ కొండలే డిఫరెంట్గా ఉన్నాయి. మట్టి తోడతారు కదా జేసీబీ, తోడితే మొత్తం ఇట్లా లేయర్లు వెళ్తున్నాయి. వావ్, మొత్తం బండే. నేనైనా ఆ కొండను చూడండి, ఆ కొండ కూడా అట్లే ఉంది. ఓ అమ్మా, భలే ఉంది. సో బస్సు చూడండి మొత్తం కాలిపోయింది. అసలు ఈ ఇన్సిడెంట్ ఏంటిదో ఒకసారి చూడాలి. నాకు తెలిసి లారీ బస్సు యాక్సిడెంట్ అయింది అనుకుంటా. సో ఒంగోలు పోయే దారిలో ఇక్కడ ఒక చెట్టు కింద ఆగిన, చూడండి ఎన్ని ముంజలు ట్రాక్టర్ ఎండేసుకొచ్చారు. భలే ఉన్నాయి టేస్టీగా, వాటర్. సో ఈ సమ్మర్లో ఎవరు ట్రై చేస్తున్నారు
చిన్న కామెంట్ పెట్టండి. చాలాసేపు అయింది ఇక్కడనే ఒక ప్లేస్లో ఆగిన, దాదాపు ఒక 3-4 అవర్స్ అవుతుంది. ఎండని చూసి భయపడి ఇన్నే అయిపోయినా. ఇక ముంజల బండికి డ్రైవర్ ఇవ్వాలి, నేను కూర్చుని ఇక్కడ. సో వాళ్ళు ఇస్తూనే ఉంటున్నారు, నేను తింటూనే ఉంటున్నాను. వద్దన్నా కూడా ఇస్తున్నారు. సో బాగా లైక్ చేస్తున్నారు మనం ఎటు వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి. సో ఎవరైనా ఇప్పుడు ఈ ట్రిప్లో నా గురించి తెలిసిన తర్వాత ఎవరైనా కూడా మంచిగా చూస్తున్నారు, పొగుడుతున్నారు, మంచి పుణ్యం చేసుకుంటారు అంటున్నారు. ఏదో విధంగా అయితే బ్లెస్ చేస్తున్నారు. సో ఇంకా చాలాసేపు అయింది ఇక్కడ వెయిట్ చేయబట్టి. స్టార్ట్ అయిపోవాలి. పొద్దునుంచి ఒక 100 కిలోమీటర్స్ వచ్చినా అంతే. సో ఇప్పుడు ఈరోజు చీరాల చేరుకోవాలి ఫైనల్గా. సో ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయిపోతా. గోప్రోలో ఛార్జింగ్ లేదు, ఇంకా వీడియోస్ ఏం తీయను ఇక్కడ నుంచి. ఈ ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, బైక్కి ఛార్జింగ్ ఇష్యూ వస్తుంది. సో అది ఫస్ట్ అయితే క్లియర్ చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోతా. చూడండి మనం ముంజరా బండి మంచిగా లేతే ఉన్నాయి, మంచిగా తింటున్నారు అప్పటి నుంచి. లెట్ స్టార్ట్, వెళ్ళిపోదాం ఇంకా. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఒంగోలు రీచ్ అయిపోయినా. సో చూడండి ఇక్కడ నుంచి మన భారతదేశ భ్రమణం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ఫ్లైఓవర్ చూస్తే మీకు అర్థమైపోద్ది, ఇది ఒంగోలు సెంటర్లోని ఫ్లైఓవర్. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడనే మన ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. సో ఎన్ని కిలోమీటర్లు వస్తాయో చూద్దాం. మన భారత భ్రమణ ట్రిప్ అనేది ఒంగోలు నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒంగోలు వరకే వస్తా. ప్రజెంట్ నాతోని ఎవరు లేరు, సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ. ఎండ్ ఆఫ్ ద డే నేను ట్రిప్ కొట్టి వచ్చే వరకు కనీసం ఈ ఒంగోలులో ఒక 10 మంది ఫాలోవర్స్ అయినా 10 మంది సబ్స్క్రైబర్స్లన్నా ఇక్కడ ఖచ్చితంగా నేను కలవాలని కోరుకుంటున్నా. సో ఇంకా ఇప్పుడు నేను చీరాలకు స్టార్ట్ అయిపోతా. ఐఫోన్ ఛార్జింగ్ లో ఉంది అండ్ గోప్రో కూడా వర్క్ అవ్వట్లేదు సరిగా, గోప్రో ఛార్జింగ్ కూడా లో ఉంది. ఫైనల్గా ఒంగోలుకి అయితే రీచ్ అయిపోయినా కదా, ఇంకా స్టార్ట్ అయిపోతా. చీరాలలో స్టే చేస్తా ఈరోజు. మళ్ళీ చీరాల నుంచి రేపు పిఠాపురం కానీ ద్రాక్షారామం కానీ శక్తిపీఠం చూసుకుంటా. సో ఇంకా కొన్ని వాటర్ తాగి స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఇదేనంట కదా మెయిన్ సర్కిల్ ఒంగోలులో, నాకు తెలియదు. ఆటో వాళ్ళు నడితే చెప్తారు మెయిన్ సర్కిల్ అని చెప్పేసి. సో ఇదే సర్కిల్లో ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకున్నట్టు ఇలా తిరిగి వస్తే కనీసం ఒక 10 మందితోనైనా ఈ సెంటర్లో మనం మీటప్ పెట్టుకుందాం. సో నా 25,000 కిలోమీటర్లు ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతుంది. సో ఇట్లా ఆ సర్కిల్ నుంచి టర్న్ తీసుకొని పోతాం. చలో ఓకే కదా, ఇది ఒంగోలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి అండ్ నా ట్రిప్ సక్సెస్ఫుల్గా కావాలని ఒక చిన్న కామెంట్ పెట్టండి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ నేను జాగ్రత్తగా పోయి రావాలని చెప్పేసి మీకు ఇష్టమైన దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి నా కోసం. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. సార్ వాళ్ళే చదువుతుంది కదా డిజిటల్ రిలయన్స్ ట్రెండ్స్, దానికి సంబంధించి సార్ వాళ్ళు ఓనర్. ఇక్కడ నేను బైక్ మీద వెళ్తుంటే ఆపి వాటర్ ఇచ్చారు. ఇట్లా ఇచ్చినా మాకు సంతోషంగా పోతాం మేము రైడ్. అండ్ డబ్బులు కూడా ఇచ్చిండు అద్దన్నా కూడా. నేను చెప్తున్నా, నేను ఎవరైనా డబ్బులు ఇస్తే మళ్ళీ టెంపుల్ వారి పేరు మీద వేయడమా లేకపోతే ఏదో ఒకటి ఉంటాయి కదా. థ్యాంక్ యూ సార్. మీ పేరు? సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ షాప్ అంతా ఆ సార్ వాళ్ళేనంట, పైన ఉంటారంట. ఇట్లా కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా? కానీ నేను ఎవరి దగ్గర ఏ హెల్ప్ తీసుకోలేదు. ఇక ఈ సార్కి నేను రుణపడి ఉంటా కావచ్చు మేబీ. థ్యాంక్ యూ సార్. సార్ ఇంజిన్ ఆయిల్ బాటిల్ పట్టుకొస్తాడు, దేవుడా. సార్ వద్దులేండి సార్, సారు ఇది ఎట్లా తీసుకోవాలి రుణం? ఇంకా ఏఎంకే నాయుడు జ్యోతిష్ బిల్డింగ్, దానికి ఓనర్ అంట ఈ సారు. గ్రేట్ అసలు ఒక మంచి మాట మాట్లాడితే చాలు అనుకున్నట్టు డబ్బులు కూడా ఇచ్చిండు, అది కూడా కనబడకుండా మళ్ళీ చూపేకంటున్నాడు, చెప్పకమంటున్నాడు. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఉంటే మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. డబ్బులు ఇవ్వకపోయినా ఒక మాట మంచిగా మాట్లాడితే మాకు చాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఒంగోలు నుంచి చీరాలు వెళ్తున్నా అండ్ ఈరోజు నాకు జరిగిన సంఘటనలన్నీ మంచిగా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉంది. ఒక అన్న బండి ఆపి పక్కకు రమ్మని పిలిచిండు, వాటర్ తాగేవరా అని. జస్ట్ నేను వాటర్ కోసం అని పోయినా, నేను ఎవరిని ఇట్లా నాకు పెట్టాలనేది అసలు నేను చూడా. వాటర్ తాగేలోపు సమోసా తినమన్నాడు, వద్దు అన్నాను అన్న. లేదు తిను బాదరు నుంచి వస్తున్నాం అన్నాడు. తిన్నా, అది తిన్న తర్వాత వాటర్ బాటిల్ ఇప్పించింది, వాటర్ తాగిన. ఇట్లా ఎవరు చూడకముందు ఒక 500 తీసి నా చేతిలో పెట్టిండు. వద్దు నాకు, నేను తీసుకొని ఎవరి దగ్గర నుంచి వెళ్ళి అని నేను అన్నా. ఎందుకంటే నేను దాదాపు ఇప్పటివరకు ఎవరి దగ్గర తీసుకోలేదు. ఎవరి దగ్గర తీసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళ పేరు మీద ఏదైనా దేవుల దగ్గర మళ్ళీ హుండీలేస్తా. సో అదనంగా మళ్ళీ 500 చేతిలో పెట్టిండు. మంచిగా మాట్లాడితే చాలు,
ఎక్కడికి పోతున్నారు అని చెప్పేసి రోడ్డు మీద అడిగితే చాలు, అట్లాంటిది అన్న మంచిగా రెస్పాండ్ అయ్యిండు. మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నువ్వు పెద్ద ట్రిప్ వేస్తున్నావు కదా 25,000 కిలోమీటర్లు అంటే ఎన్నో ఇంజిన్ ఆయిల్ పడతాయి, ఈ షాప్ కూడా మాదే, ఒక ఇంజిన్ ఆయిల్ తీసుకోపో అని చెప్పేసి మళ్ళీ వద్దనంగా కూడా ఇంజిన్ ఆయిల్ కూడా ఇచ్చిండు. ఇట్లా కూడా సపోర్ట్ చేస్తారు అనిపించింది నాకు, చాలా బాగా సపోర్ట్ చేసిండు. ఆ అన్న ఎన్నో ప్లేసులు తిరిగినాడు బండ్ల మీద. మళ్ళీ ఖచ్చితంగా నా ఎండ్ ట్రిప్ ఒంగోలుకే, మిమ్మల్ని ఖచ్చితంగా ఒంగోలులో కలుస్తా. థ్యాంక్ యూ అన్న. ఫైనల్గా డే 4 వీడియో క్లోజ్ చేస్తున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన చీరాలలో, సో ఈరోజు ఇక్కడే స్టే చేస్తున్నా. అండ్ నాకు కొంచెం ఎక్కువ అనిపించిన లగేజ్ ఏముందో అది ఇక్కడనే పెట్టేసిపోతా. వాడు హైదరాబాద్లోనే ఉంటాడు, ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు హైదరాబాద్ పట్టుకొస్తే నేను అటు నుంచి అటు తీసుకుంటా. మొత్తం ఛార్జింగ్ పెట్టేసిన. ఇది మెర్క్యూరీ పవర్ బ్యాంక్, గోప్రో, ఇది ఒక ఫోను, ఈ పవర్ బ్యాంక్ నాది, ఈ ఫ్యాన్ నాది. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ మొత్తం సామాన్ అంతా ఇంకా చిందర వందరగా ఉంది, ఇంకా ఏం సెట్ చేసుకోలేదు. రేపు మార్నింగ్ సెట్ చేసుకుందులే, అలసిపోయినాం అని చెప్పేసి అన్నాడు. సో ఈయన పెట్టేసిన ఇంకా ఈ సామాన్ అంతా. నిద్ర లేక 4 days అవుతుంది దాదాపు. రోజు 1:30, ఒక రోజు 2:30 అట్లా కూడా అవుతుంది. సో ఈరోజు మంచిగా రెస్ట్ చేసుకొని పడుకుంటా. సో ఇది డే 4. నాకు చాలామంది అందరు సజెషన్స్ ఇస్తున్నారు, వీడియోలో ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది, స్లోగా మాట్లాడండి, లేకపోతే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ పెట్టండి, ఫ్రంట్ వీడియో తీసేటప్పుడు ఫ్రంట్ క్యామ్లు కాకుండా బ్యాక్ క్యామ్లో తీయని అని చెప్పేసి మంచి మంచి సజెషన్స్ వస్తున్నాయి. అండ్ వీడియో కూడా పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నా కోసం కూడా టైం కేటాయించి 30 minutes వీడియో పెట్టమంటున్నారంటే నా కోసం మీరు 30 minutes టైం కేటాయిస్తున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.